ఈ దిన మన లేఖనంలో నుండి ఒక వచనాన్ని మనము చదివి ధ్యానంలోనికి వెళదాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత శుక్రవారము మనము ధ్యానం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడు కృపను గురించి మాట్లాడుకున్నాం. అలా మనం మాట్లాడుకున్నప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు ఆ కృపను మనం పొందగలిగినట్లు, మనం ఆయనను చేరుకోగలిగినట్లు, మనము అలవర్చుకోవలసినవి లేకపోతే పాటించవలసినవి, జాగ్రత్త పడవలసిన వాటి గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. మనస్సు నడుము కట్టుకోవాలి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, అలాగే పరిశుద్ధులుగా మనం ఉండాలి అని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వాటి యొక్క కొనసాగింపు ఈరోజు మరికొన్ని విషయాలు 17 నుండి 24 వచనాల వరకు ఉన్నాయి. 17వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఆ వచనాన్ని మనం గమనిస్తే దేవునిని తండ్రిగా ఆయన విశ్వాసులు ఆయనను పిలుస్తారు, ఆయనకు ప్రార్థన చేసుకుంటారు అని పేతురు ఇక్కడ చెబుతూ ఎవరికైతే వ్రాస్తున్నాడో మీరు ఆయన తండ్రి అని మీరు సంబోధిస్తూ ప్రార్థన చేస్తారు అని అన్నాడు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోగలిగింది ఏంటంటే, నాడు యేసు ప్రభు వారినప్పుడు శిష్యులు వెళ్ళి అడిగారు, ప్రభువా మాకు ఎలా ప్రార్థన చేసుకోవాలో మాకు నేర్పించండి అని అన్నారు. అప్పుడు ప్రభువారు మొట్టమొదట దేవుణ్ణి సంబోధించేటటువంటి మాటగా ఏమని చెప్పారు? పరలోకమందున్న మా తండ్రి అన్నారు. కాబట్టి ఆ ప్రభు నేర్పిన ప్రార్థన మనము ప్రతిసారి చేసుకుంటాం. వారు అలా నేర్చుకున్నారు, శిష్యులు, అపోస్తలులు. తర్వాత ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వారందరూ కూడా అదే నేర్పారు. ఎంతగా నేర్పారు అంటే, విశ్వాసులందరూ కూడా చాలా సరళంగా దేవునిని తమ తండ్రిగా వారు తమ హృదయాలలో ఏదో వాళ్ళు అలా అనుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ సంబంధ బాంధవ్యంలోనికి వాళ్ళు వచ్చేసారు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు చాలాసార్లు నాయన అనో తండ్రి అనో మనము మరి దేవునిని పిలుస్తూ ఉంటాము, అంత సమీపంగా మనం భావించుకుంటాం. కాబట్టి మరి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఎంతో సంతోషించాలి. అట్టి సామీప్యతను మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. అలాంటి సమీపత మీకు ఉంది అని మన రక్షకుడు మనకు చెప్పిన దాన్ని బట్టి మన రక్షకునికి కూడా మన వందనాలు చెల్లించాలి. అయితే మనం ఆయనను తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్నాము. అయితే ఆ తండ్రి ఎలాంటి వాడు? ఈ తండ్రిని గురించి మనం ఆలోచన చేస్తే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు అని అంటున్నాడు. మన తండ్రి యొక్క స్వభావం ఏంటి అంటే, ఆయన ఎవరిని దూరంగా ఉంచడు, ఒకరు దూరంగా ఉంచి ఒకరిని దగ్గరగా చేర్చుకునేవాడు కాదు. దేవునికి స్పెషల్ ఫేవరెట్స్ అనేవారు ఎవరు ఉండరు. అయితే అందరూ ఫేవరెట్సే, అందరూ ఈక్వల్లీ. కాబట్టి నేను దేవునికి ఫేవరెట్ని కదా, నేనేం చేసినా దేవుడు ఒప్పుకుంటాడులే, ఊరుకుంటాడులే అని అనుకోవడానికి లేదు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు తల్లికో తండ్రికో చాలా గారాము, మరి ఆ యొక్క అలాంటి స్థితిలో పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ పిల్లలు ఏమనుకుంటారంటే, మా మమ్మీకి డాడీకి నేనంటే ఇష్టం కాబట్టి నేనేం చేసినా చెల్లిపోద్ది అని చాలా తప్పులు చేస్తూ ఉంటారు, చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, హానికరమైన ప్రమాదకరమైనటువంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక సరైనటువంటి తండ్రి కానీ తల్లి కానీ ఏం చేస్తారంటే, తప్పకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని గద్దించడమో దండించడమో చేస్తారు. అలా చేయాలి. అంతేగాని ఈ నాకు ఇష్టమైనడు కాబట్టి వీడు ఏం చేసినా నేను వీడికి సపోర్ట్గా ఉంటాను అని అనుకుంటే పిల్లవాడిని చెడగొట్టినట్టే. పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు. ఆయనకు అలాంటి ఫేవరెటిజం లేదు. అంటే
ఈ బిడ్డ నా బిడ్డ కాబట్టి ఈడే తప్పు చేసినా నేను ఏం పర్లేదు ఏమన్నా అని ఆయన అనుకోడు. ఆయనకు పక్షపాతం లేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆయన మన తండ్రి, కానీ ఆయనకు పక్షపాతం లేదు. ఆయనకు అనుకూలంగా నడుచుకుంటే ఆయన ఆశీర్వాదాలు అన్నీ మనవే. కానీ మనము అవిధేయతగా నడుచుకుంటే మన వల్ల ఇతరులకు నష్టము, కష్టము, లేకపోతే ప్రమాదము, కీడు జరుగుతున్నటువంటి వారుగా మనము ఒకళ్ళు ఉన్నట్టయితే ఆయన ఏమాత్రము సహించడు, ఏమాత్రము ఆయన దానిని అంగీకరించడు అని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి. నేను బాగా ప్రార్థన చేసుకుంటాను కదా, నేను ఎక్కువ వాక్యాన్ని వింటాను, లేకపోతే చదువుకుంటాను, లేకపోతే నేను దేవునికి అధికంగా ఇస్తాను కాబట్టి పర్లేదులే, దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, ఈ విషయంలో ఆయన ఏమనడు అని అనుకోవద్దండి. మనము పూర్తిగా దేవునికి విధేయత చూపాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఆ విషయాన్ని పేతురు శ్రమలలో ఉన్నటువంటి క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను దేవుని కోసం శ్రమ పడుతున్నానుగా, కాబట్టి నేనేం చేసినా పర్లేదు, ఈ విషయంలో నేను అవిధేయతగా ఉన్నా పర్లేదు అని మీరు కూడా అనుకోవద్దు అని అంటున్నాడు. గమనించారా? అది శ్రమ అయినా శ్రమ లేకున్నా విధేయత విధేయతే అని చెప్తున్నాడు. దీన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. పక్షపాతం లేకుండా అనేటటువంటి ఈ కాన్సెప్ట్ బైబిల్లో చాలా చోట్ల మనకది మరి ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, పక్షపాతం లేకుండా ఆయన ప్రతి ఒక్కరిని వారి క్రియల చొప్పున ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చడం అంటే ఆయన ఏం చేస్తాడు అంటే హీ రివార్డ్స్ ఆర్ హీ జడ్జెస్. మంచి పనులు, ఉపయోగకరమైన పనులు, దేవునికి మహిమకరమైన పనులు, ఇతరులకు ప్రయోజనకరమైన పనులు మనం చేసేవారం ఉంటే రివార్డ్, లేకపోతే జడ్జిమెంట్. దీన్ని మనము మరి మనస్కరించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే మీరు పరదేశులు అయినంత కాలము భయముతో గడపడి. వేరెవర్ యు ఆర్, మీరు ఇప్పుడు మీ స్వదేశంలో లేరు, కలిగిన హింసలను బట్టి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, పరదేశంలో మీరు ఉన్నారు, అక్కడ మీరు పరదేశులుగా ఎంచబడుతున్నారు. అయితే అక్కడ కూడా దేవుని భయము కలిగిన వారుగా మీరు ఉండండి అని అంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నా మనం భయపడవలసింది దేవునికి మాత్రమే. ప్రియమైన వాళ్ళ, దేనికి ఏ విషయంలో మనం భయపడాలి దేవునికంటే పాపము చేయకుండా భయపడాలి. ఉదాహరణకు యోసేపు ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడని మనకు తెలుసు. ఐగుప్తులో ధర్మశాస్త్రం లేదు, లేకపోతే ఐగుప్తులో తనని మంచి చెడు చూసేటటువంటి తండ్రి లేడు, తన వారు ఎవరూ లేరు. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకు పాప భీతి లేదు, వారు ఏదైనా చేస్తారు. అలాంటి వారి మధ్యలో యోసేపు ఉన్నాడు. కానీ పొతీఫరు భార్య అతనిని శోధించినప్పుడు అతను ఏమన్నాడంటే, నేను ఈ దుష్కార్యము చేసి నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలను అన్నాడు. చూసారా? అతను పరదేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క భయాన్ని కలిగి ఉన్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ దేశంలో నేను ఇక్కడ ఒక బానిసగానే ఉన్నా, ఈ దేశంలో నేను ఒంటరిగానే ఉన్నా, నా కుటుంబం నాకు అన్యాయం, నా అన్నదమ్ములు నాకు అన్యాయం చేశారు. ఇన్ని పరిస్థితులున్నా దేవునికి భయపడే విషయంలో అతడు రాజీ పడలేదండి. అందుచేత అతని జీవితంలో ఎలా దీవించబడ్డాడో, హెచ్చించబడ్డాడో మనం చూస్తున్నాం. ఈ లోకం మనకు పరదేశం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం యాత్రికులమై ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం, అది ఆలయమైనా లేకపోతే మనం పనిచేసే ఆఫీస్ అయినా, మనము దేవుని యందు భయం కలిగి జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. తరువాత 18, 19 ఈ వచనాలు మనం గమనిస్తే మన విమోచనను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసులైనటువంటి మీ యొక్క విమోచన ఎలా కలిగింది, అసలు యొక్క విమోచన ఏర్పాటు ఎప్పుడు జరిగింది అని పేతురు చెబుతున్నప్పుడు 20-21 వచనాల్లో ఏం రాయబడిందంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. మన కొరకు కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు నియమించబడ్డారంట? జగత్తు
పునాది వేయబడక మునిపే. దేవుని యొక్క ఏర్పాట్లు నిన్న మొన్నటివి కాదండి. లేకపోతే పరిస్థితులను బట్టి ఇప్పుడు ఏం చేయాలి అని కూర్చొని దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆయన ఆలోచించి అప్పటికప్పుడు చేసినటువంటి కార్యాలు కాదు ఇవన్నీ కూడా. ఇవి జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన, నిర్ణయించబడినటువంటి కార్యములను మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నియమించబడ్డారు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు నియమించబడ్డాడు ఆయన. దేని కొరకో కాదు, ఎవరి కొరకో కాదు, లేకపోతే యొక్క విశ్వంలో మరి దేనికోసమో కాదు, ఆయన మన కొరకే నియమించబడ్డాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా చెబుతూ జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడినటువంటి ఆయన మరి ఇదిగో ఇప్పుడు ఈ లోకంలోనికి వచ్చి మరణించి మృతులలో నుండి ఆయన తిరిగి లేచి ఆయన ఈ కార్యములన్నిటినీ చేయి నిమిత్తము ఈ కడవరి కాలములో ఆయన ఈ లోకంలోనికి వచ్చి తన ప్రత్యక్షతనిచ్చారు అంటున్నాడు. చూసారా, నియామకం ఎప్పుడో జరిగింది, అయితే కార్యం యొక్క నెరవేర్పు మరి ఆయన ఈ లోకంలో జన్మించిన తర్వాత జరిగింది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన నీ కొరకు నా కొరకు అది ఎప్పటి నుంచో దేవుని మనస్సులో మనం ఉన్నాం. ఒకవేళ నేను సృష్టిని చేస్తే, మానవుడిని నేను సృజిస్తే, ఒకవేళ మానవునికి నేను స్వేచ్ఛనిస్తే, ఆ స్వేచ్ఛలో మానవుడు నాకు దూరం అయిపోతే ఏం చేయాలి అని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచించారు. అలా ఆలోచించి తన కుమారుని ఈ లోకంలోనికి పంపినప్పుడు ఆ కుమారుని యొక్క స్థితి ఎలా ఉంది అంటే 19వ వచనంలో రాయబడి ఉన్నది, ఆయన గొర్రెపిల్ల వంటి వాడు. ఎలాంటి గొర్రెపిల్ల అంటే నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి వాడు. అంటే ఎంత సాత్వికుడుగా, దీన మనస్సు కలిగిన వాడుగా, ఒక బలి కొరకు మరి యోగ్యమైనటువంటి ఒక పర్ఫెక్ట్ ల్యాంబ్గా ఆయన ఈ లోకంలో ఆయన వచ్చారు. అలాంటి గొర్రె పిల్లలాగా ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించారు. గమనించారు? ఆ రక్తం వల్లనే మనకు విమోచన కలిగింది. అంటే పాపం నుండి క్షమాపణ, పాపం నుండి విడుదల, పాపం నుండి ప్రాయశ్చిత్తం, ఇవన్నీ కూడా గొర్రె పిల్ల వంటి ఆయన రక్తము చేత మనకు కలిగినవన్నమాట. మనం తప్పిపోయాం, మానవాళి తప్పిపోయింది, దేవుని నుంచి దూరం అయిపోయింది, వారికి ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, దేవుడు మనల్ని విడనాడలేదు, దేవుడు మనల్ని తిరస్కరించలేదు, దేవుడు మనల్ని నిత్యనాశనానికి అప్పగించలేదు. ఆయన ముందుగానే వేసుకున్న తన నియామకాన్ని బట్టి, ప్రణాళికను బట్టి ఈ లోకంలో యేసుక్రీస్తుగా అవతరించి నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్లలాగా ఆయన జీవించి సిలువ బలిపీఠం మీద మన కొరకు తన యొక్క అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించారు. ఇది విమోచన యొక్క ఖరీదు. ఇంతలాగా ఆయన మనల్ని విమోచించి ఉండగా, విమోచనకు ఇలాంటి త్యాగము, యాగము, బలి అవసరమై ఉండగా పేతురు ఏమంటున్నాడంటే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువులను ఇక మీరు ఆశ్రయించవద్దు అంటున్నాడు. అది ఇంత వివరణను ఇవ్వడానికి కారణం ఏంటంటే, మీ యొక్క విమోచన, విడుదల ఇదిగో మరి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత జరగలేదు. ఒకవేళ అలా జరిగితే ఆ దేవుడు అంత త్యాగం ఎందుకు చేయాలి? ఆ దేవుడు అంత శ్రమను ఎందుకు పొందాలి? ఆ దేవుడు సిలువలో అంత అవమానకరమైనటువంటి మరణాన్ని ఎందుకు పొందాలి? వెండి బంగారము కాదు, మరి ఏది కాదు, మానవుని విమోచించగలిగినటువంటి శక్తి కానీ ప్రభావము కానీ ఈ విశ్వంలో ఎక్కడా కూడా లేదు. అది మరి రక్షకుని యొక్క పవిత్రమైనటువంటి రక్తములో మాత్రమే ఉన్నది.
చాలామందికి వాళ్ళ తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండాలి కూడా. కానీ మన పితరులు ఆచరించినవి అర్థవంతమైనటువంటి ఆచారాల, వ్యర్థమైన ఆచారాల? తల్లిదండ్రుల మీద గౌరవంతో చాలామంది వ్యర్థమైనటువంటి, మా నాన్న ఇలా చెప్పాడు, మా అమ్మ ఇలా చెప్పింది అని చెప్పేసి ఆ వ్యర్థమైనటువంటి ఆచారాలను కొనసాగిస్తూ వాళ్ళు ఏమనుకున్నారంటే మా తల్లిదండ్రులు మేము గౌరవిస్తామని అనుకుంటున్నారు. కానీ దేవుని గ్రంథం ఏమంటుంది? మీ యొక్క పితరుల కంటే, మీరు ఆచరిస్తున్నటువంటి మీ పితృ పారంపర్యం అంటే మీకు నేర్పినటువంటి ఆ పితరుల కంటే అసలైనటువంటి తండ్రి పైన ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. యూ మస్ట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ హెవెన్లీ ఫాదర్ దాన్ యువర్ ఎర్త్లీ ఫాదర్. మీ యొక్క ఇహలోకపు తండ్రి పరలోకపు తండ్రితో, పరలోకపు తండ్రి అడుగుజాడల్లో ఉంటే, పరలోకపు తండ్రి యొక్క విధేయతలో ఉన్నట్టయితే, పరలోకపు తండ్రి యొక్క భక్తిలో ఉన్నట్టయితే నో ప్రాబ్లం. కానీ ఆ పరలోకపు తండ్రి చెప్పినవి వాటికి భిన్నంగా ఇహలోకపు తండ్రి చెప్పి ఉన్నట్టయితే యూ బెటర్ ఒబే ద హెవెన్లీ ఫాదర్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ముఖ్యంగా మన దేశంలో పితరులను, చనిపోయినటువంటి పితరులను కూడా ఆరాధించేటటువంటి విశ్వాసం మన దేశంలో ఉందండి. ఈ సందేశం చాలా అవసరం. మేము గ్రామంలో సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉండేవాళ్ళం. ఒక వ్యక్తి బాగా ఒప్పించబడ్డాడు, కానీ అతను ఆ ఒప్పుకోలును ఓపెన్గా ఒప్పుకొని మార్పు చెందడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇదిగోండి మా పితరులు వస్తూ ఉంటారు, మేము వాళ్ళకి చేయవలసినవన్నీ చేయాలి అన్నారు. ఎక్కడ ఉంటారండి అంటే చచ్చిపోయారు. చనిపోయినటువంటి వారు వాళ్ళ దగ్గరికి వస్తారని, వాళ్ళకేదో వాళ్ళని తృప్తిపరచాలని, అలా చేయకపోతే అది మంచిది కాదని భావించుకొని రక్షణని, లేకపోతే వారి యొక్క విమోచనని, వారి పరలోకాన్ని పక్కన పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 78వ సంకీర్తన 6-7 వచనాలు మనం చదువుకుంటే, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు అనేటటువంటి మాటలు వ్రాయబడ్డాయి. చూసారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజల యొక్క పితరులు, వాళ్ళు దేవుని విషయమై స్థిర మనసు వాళ్ళకు లేదంట. వాళ్ళు దేవుని మీద తిరగబడ్డారంట. వారి యొక్క తరములో వాళ్ళు మూర్ఖతను, తిరుగుబాటును వారు కనుపరిచారంట, గమనించారు. కాబట్టి ఇదిగో ఇలాంటి పితృపారంపర్యమైన వ్యర్థమైనటువంటి ప్రవర్తన మీరు ఇంకా కంటిన్యూ చేయకూడదు. ప్రియమైనటువంటి వారులారా, భక్తులైనటువంటి వారు చెప్పేటటువంటిది ఏంటంటే, పితరులు అలాగున జీవించిన కారణంగా ఆ యొక్క ఆ అవిధేయత వలన, తిరుగుబాటు వలన, ఆ అవిశ్వాసం వలన వారి యొక్క ఆ ఫలితము, లేకపోతే వారు చేసినటువంటి క్రియలు యొక్క ఆ యొక్క ఎఫెక్ట్ బిడ్డల మీద కూడా వచ్చేటటువంటిదిగా ఉన్నది. దేవుని వాక్యంలో అది క్లియర్గా వ్రాయబడి ఉన్నది. ఎవరైతే నా యొక్క ఆజ్ఞలను గైకొంటారో, నా కట్టడలను, శాసనాలను అనుసరిస్తారో 1000 తరముల వరకు వారు నేను కరుణిస్తాను. ఒకవేళ అలా చేయకపోతే 3-4 తరముల వరకు కూడా తల్లిదండ్రుల యొక్క దోషమును బిడ్డల మీదకి రప్పిస్తాను అని వ్రాయబడి. ఇప్పుడు మనం దేవునిలోనికి వచ్చాం కాబట్టి ఒకవేళ పితరులైనటువంటి వారు అలా జీవించి ఉండకపోయినట్లయితే ఆ యొక్క శాప క్రమం అనేటటువంటిది బ్రేక్ చేయబడాలి. మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబం మీద ఇంకా ఆ దోషం ఉండకూడదు, అది బ్రేక్ చేయబడాలి అన్నట్టయితే ఆ వ్యర్థ ప్రవర్తనలో నుండి అర్థవంతమైనటువంటి దేవుని యొక్క విధేయతలోనికి మనం రావలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనకు ఉన్నటువంటి ఆ భాగ్యం ఏంటంటే,
సాధారణంగా మనందరి తల్లిదండ్రులు కూడా దేవుని నమ్మినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళ విశ్వాసం పరిపూర్ణమైనది కాకపోయి ఉండొచ్చేమో, కానీ వారు మనకు దేవుని గురించి బోధించారు, ఎన్నో మంచి విషయాలు చెప్పారు. వాటన్నిటినీ కూడా అనుసరించకూడదని కాదు. ఏదైతే మంచి చెప్పారో, ఏదైతే ప్రయోజనకరమైన చెప్పారో, ఏదైతే దైవ విశ్వాసానికి భక్తికి సంబంధించి చెప్పారో, దాన్ని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లిస్తూ వారు చెప్పినటువంటి ఆ వాక్య సంబంధమైనటువంటి వాటిని మనం కలిగి అనుసరించాలి. అర్థవంతమైన దాన్ని అనుసరించాలి, వ్యర్థమైన దాన్ని మనము విడిచిపెట్టాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక చివరిగా మనము గమనించినట్లయితే పేతురు భక్తుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు క్షయబీజము నుండి కాక 22వ వచనము శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని అంటున్నారు. విశ్వాసులు ఎవరు? క్రైస్తవులు ఎవరు వీళ్ళు అంటే, వీరు శాశ్వతమైన అక్షయమైన బీజము నుండి పుట్టినటువంటి వారు అని వ్రాయబడి ఉంది. మనము ఒక చక్కని కీర్తన పాడుకున్నాము, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. కనినవాడు అనేటటువంటి ఒక భావం. ఈ భావం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పేతురు వ్రాసినటువంటి ఈ పత్రికలో ఇదే అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుకుంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అనే స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను ఏం చేశారండి? మరలా జన్మింపచేశారు. ప్రియమైనటువంటి వారులారా, చనిపోయిన తర్వాత ఇంకొక జన్మ అనేటటువంటిది మన దేశంలో ఉన్నటువంటి నమ్మిక. కానీ బైబిల్ నమ్మిక ఏంటి? ఒకసారి మనము ఈ లోకంలో జన్మించి జీవిస్తూ ఉండగానే మరలా జన్మించేటటువంటి ఏర్పాటు, అది దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా అది మనకు ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ యొక్క మరలా జన్మించేటటువంటి యొక్క స్థితి ఉన్నదే, అది శారీరకమైన భౌతికమైనటువంటి జన్మ కాదు. అది ఆంతర్యంలో, ఆత్మలో, స్వభావంలో వచ్చేటటువంటి జన్మ. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం చూసినప్పుడు ఈ జన్మ ఎలా మీకు సంభవించింది, మీరు ఎలా పుట్టించబడ్డారు అంటే, పేతురు దాన్ని వారి జ్ఞాపకం చేస్తున్నాడు, వారి స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. తెలియని వారికి చెప్పట్లేదు, తెలిసిన వారికి చెప్తున్నాడు. ఎవరైతే పుట్టారో వాళ్ళకి చెప్తున్నాడు, మీరు ఎలా పుట్టారు? మీరు క్షయమైనటువంటి బీజం నుండి పుట్టలేదు, శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. దేవుని వాక్యం ఒక విత్తనం. పేతురు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు దీన్ని? ఆయన యజమానుడైనటువంటి బోధకుడైనటువంటి ప్రభువు నుంచి నేర్చుకున్నాడు. ప్రభువారు ఏమని చెప్పారు? విత్తవాడు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు. అలా విత్తనములు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి. పేతురు నేర్చుకున్నాడంటే, సువార్త అంటే, దేవుని వాక్యం అంటే అదొక విత్తనం లాంటిదన్నమాట. విత్తనం భూమిలో పడి ఎలాగది మొలుస్తుందో, దేవుని వాక్యం అనే విత్తనం మానవ హృదయంలో పడి అలాగునది మరి మొలుస్తుంది అనే సత్యాన్ని నేర్చుకున్నాడు. అయితే ఈ యొక్క విత్తనం అది క్షయమైపోయేటటువంటిది కాదు, అది అక్షయమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది అని వ్రాయబడి ఉన్నది, జీవము గలది అని వ్రాయబడి ఉన్నది. ఈ విత్తనానికి ఇన్ని క్వాలిటీస్ ఎందుకు అంటే, ఏ విత్తనం అయితే మరి ఏ వాక్యాన్ని అయితే విత్తనం అని చెప్తున్నామో ఆ వాక్యానికి ఆధారం, మూలం ఎవరంటే జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు. మృతులలో నుండి లేచి జీవాధిపతిగా నిరూపించబడినటువంటి యేసుక్రీస్తు
ఈ వాక్యానికి, ఈ సువార్తకు ఆయన కేంద్రంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము జీవము గలది. ఆయన అక్షయతనిచ్చేవాడు కాబట్టి ఈ యొక్క వాక్యము అక్షయమైనది. ఆయన నిత్యమైన వాడు కాబట్టి ఈ యొక్క వాక్యము శాశ్వతమైనది. అది ఎవరిలో పడుతుందో వారు కూడా అక్షయమైన వారుగా, శాశ్వతమైన వారుగా, జీవమైన వారుగా మార్చబడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క శక్తి, దేవుని వాక్యం యొక్క శాశ్వత తత్వము ఇది అని మనము తెలుసుకుంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళని. అయితే ఈ మాట ఎందుకు చెప్పాడు? ఎంత గొప్పగా, ఇది మీ స్థితి అని అంత గొప్పగా ఎందుకు వర్ణించాడు అంటే 23వ వచనం తర్వాత భాగంలో చూస్తే, కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. క్రింద వచనాల్లో ఆ విత్తనాన్ని సువార్త వాక్యం అనేది రిఫరెన్స్తో సహా ఇచ్చారు అనుకోండి. అయితే ఇలాగ మీరు ఎందుకు పుట్టించబడ్డారు, లేకపోతే మరలా మీరు ఎందుకు జన్మించారు అని పేతురు దానికి రీజన్ చెప్తున్నాడు, పర్పస్ తెలియజేస్తున్నాడు. ఆ పర్పస్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యానికి, సత్యానికి విధేయులవుతారో మీ మనస్సులు పవిత్రమవుతాయి. చూసారా, దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే మన హృదయాలను పవిత్రం చేయగలదు. మన హృదయాన్ని కడగలిగింది ఏది కూడా లేదండి. మన ఆంతర్యాన్ని కడగలిగినటువంటి ఏ విధమైనటువంటి శక్తి కలిగినటువంటి ద్రావకం ఈ లోకంలో లేదు. శరీరాన్ని అయితే మనం నీళ్లతో మనం కడుక్కుంటాం, ఆత్మను ఎలా కడుక్కుంటాం, హృదయాన్ని ఎలా కడుక్కుంటాం? దేవుని వాక్యం ఆ పని చేస్తుంది. నీ ఆంతర్యాన్ని శుద్ధి చేసి నీ మనస్సును, హృదయాన్ని పవిత్రపరచగలిగేటటువంటిది దేవుని వాక్యం. నీ మనసు కలతగా ఉందా, చిరాగ్గా ఉందా, ఆందోళనగా ఉందా, భయంగా ఉందా, అయోమయంగా ఉందా, గందరగోళం లోపల, ఈ యొక్క పరిస్థితి అంతటినీ కూడా సెట్ చేయగలిగినటువంటిది, నిమ్మళపరచగలిగినటువంటిది, ప్రశాంతతను ఇవ్వగలిగినటువంటిది, పవిత్రపరచగలిగినటువంటిది, అల్లకల్లోలంగా ఉన్నటువంటి దానిని మరలా దానిని ఒక నెమ్మది కలిగిన స్థితిలోకి తీసుకొని రాగలిగినటువంటిది ఏంటంటే దేవుని వాక్యం. మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుకోవాలంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు చదువుకోవాలి, చిరాకు ఉన్నప్పుడు కూడా చదువుకోవాలి. ఇప్పుడు చిరాకు ఉంది, నేను ఇప్పుడు చదవను దేవుని వాక్యం, నాకు బాగా ఉన్నప్పుడు, బాగా మూడ్ ఉన్నప్పుడు చదువుకుందామని అనుకుంటే అశాంతతగా లేకపోతే అల్లకల్లోలంగా మిగిలిపోతాం మనం. ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఈసారి. మీకు చాలా ఆందోళనగా ఉంది, అయోమయంగా ఉంది, లేకపోతే మనసంతా చికాకుగా ఉంది, లేకపోతే ఒక ఏదో లోపల మలినమైనటువంటి ఫీలింగ్ మీకుంది, ఓపెన్ ద వర్డ్ అండ్ జస్ట్ రీడ్ ఇట్. గ్రంథాన్ని తెరిచి మీరు దాన్ని చదువుతూ ఉండండి. మీ మనసు తేలిక పడుతుంది, మీ మనసు పవిత్రమవుతుంది. ఇదిగో ఈ యొక్క పవిత్రమైన మనస్సులో నుండి ఉద్భవించినటువంటి ప్రేమ కలిగిన వారంగా ఈ లోకంలో ఉండాలని దేవుడు మనను ఆయన మరలా పుట్టించారట. అది ఇక్కడ విషయం మనం చూస్తున్నాం. నిష్కపటమైన సహోదర ప్రేమ, హృదయపూర్వకమైన మరి మిక్కటమైన ప్రేమ. దీని గురించి వివరించబడింది ఏంటంటే, ఇది మానవ సంబంధమైన ప్రేమ కాదు. దిస్ ఈజ్ డివైన్ లవ్. ఇది దైవికమైనటువంటి ప్రేమ. మిక్కటమైన, హృదయపూర్వకమైన, నిష్కపటమైనటువంటి ప్రేమను కనుపరుచు వారముగా మనం ఉండినట్లు మనము ఈ లోకంలో మరలా జన్మించామంటే. దేవుని వాక్యం చాలా గొప్ప సంగతులు చెప్తుంది, చాలా అపార్థాలను తొలగిస్తుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నువ్వు కొత్తగా జన్మించావా, ఆర్ యు బోర్న్ అగైన్ అని అడిగితే, ఈ బోర్న్ అగైన్ అనేటటువంటి దాన్ని మన పరలోకానికి టికెట్ అనే మనం అనుకుంటాం. కానీ దానికి మించింది ఉంది, ప్రస్తుత కాలంలో ఉంది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రం చేయబడి దేవుని బిడ్డలుగా మార్చబడ్డారో, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నారో,
మనం వారిలో కనుగొనేటటువంటిది ఏంటంటే దేవుని ప్రేమ. అందుకని ఏమన్నారంటే లవ్ ఈజ్ ద మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ అని అన్నారు. ఒక వ్యక్తి క్రైస్తవుడో కాదో మనం గుర్తుపట్టాలంటే ఒక మార్క్ ఉందంట, ఒక గుర్తు ఉందంట. ఆ గుర్తు ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. అందుకొరకే బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయమే ప్రేమ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించినటువంటి వర్ణనే కదా. ఎంత ఇంపార్టెన్స్ మనకు ప్రేమకు ఇవ్వబడిందో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి ప్రేమను చూపునట్లు దేవుడు మనకి నూతన జీవితాన్ని ఇచ్చాడు, నూతన జన్మనిచ్చాడు. ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన తేబడి కృప కొరకు ఎదురు చూసేటటువంటి మనం ఈ లోకంలో అలాంటి ప్రేమను చూపు వారంగా మనం ఉండాలి. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి సత్యాలు ఈ యొక్క అధ్యాయం ముగుస్తుండగా ఏంటి అంటే, ఒకటి, మన మనస్సును నడుము కట్టుకోవాలి, నిబ్బరమైన బుద్ధి మనం కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆ దేవుని యందు నిజమైనటువంటి భయాన్ని, భక్తిని కలిగి మన వారంగా మనం ఉండాలి. ఏ వ్యర్థ ప్రవర్తన మనకు లేకుండా, మనం విమోచించబడిన విమోచన చాలా ఖరీదైనది, అది దేవుడు మాత్రమే చెల్లించినది అని మనం తెలుసుకొని మనం అర్థవంతమైనటువంటి ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. చివరిగా మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఇలాగ మనలను మనము ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ మన ప్రవర్తనను మనము మరి కలిగి ఉన్నట్లయితే, ప్రియమైన వాళ్ళరా, ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివాని వలె ప్రకాశిస్తున్నటువంటి ముఖాలతో, సంతోషము నిండి ఉన్నటువంటి హృదయాలతో మన ప్రభువును మనం ఎదుర్కోగలం. కాబట్టి అలాగను మనం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మటువంటి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.